హలో అండి, బాగున్నారా? చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. వెంటనే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నట్టు. ఈరోజు వీడియో ఏంటి అని అంటే గుర్తుపట్టారా? కరివేపాకు అండి. కరివేపాకు వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అది మనకి తెలుసు. కళ్ళకి మంచిది, డైజెషన్ ప్రాబ్లం పోతుంది, మెయిన్గా హెయిర్ లాస్ అనేది ఉండదు, చాలా రకాలుగా మంచిది. కరివేపాకు ఉంటే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. అదే కరివేపాకుతో హెల్తీగా ఆరోగ్యంగా పికిల్ని, కరివేపాకు పచ్చడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామా? పదండి. ముందుగా కరివేపాకుని తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని వాటర్ అనేది వేసుకొని కరివేపాకుని అట్లీస్ట్ వాటర్ అనేది చేంజ్ చేస్తూ 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకోవడం ద్వారా కరివేపాకులో ఎలాంటి డస్ట్ ఉన్నా పురుగు ఉన్నా పోతుంది. ఇలా వాటర్లో కరివేపాకును కడుక్కుంటూ వేరొక ప్లేట్లోకి వాటర్ ఏమీ లేకుండా కరివేపాకును అనేది ప్లేట్లోకి తీసుకోండి. ఇక పచ్చడి ఎలా చేసుకోవాలి అని చెప్తూ ఈ కరివేపాకు బెనిఫిట్స్ కూడా ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఈ పికిల్లో పచ్చిమిర్చి అండ్ కారం 2 వేస్తున్నాను. 2 వేసుకుంటేనే ఈ కరివేపాకు పికిల్ టేస్ట్ బాగుంటుంది. లేదు మాకు ఒకటే కావాలి అనుకుంటే ఆప్షనల్ అండి. మీ టేస్ట్కి సరిపడా కారమైనా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వాటర్ ఏమీ లేకుండా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకుని అనేది ఫ్రై చేసుకోండి. ఇక ఈ కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే చాలా మంచిదండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, తెల్ల జుట్టు నివారించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకుని నమలడం ద్వారా బరువు తగ్గుతుంది మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరగడంతో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ని నార్మల్లో ఉంచుతుంది. కంటి చూపు మెరుగుపడుతుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇలా కరివేపాకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మెయిన్గా ఈ కరివేపాకు అనేది జుట్టు సంరక్షణకి బాగా ఉపయోగపడుతుందండి. రక్తహీనత నివారణ కూడా ఉంటుంది. కరివేపాకులో ఐరన్, యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇలా కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం, సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. తగ్గింది అనుకుంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి. అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, కారం 2 వేస్తేనే ఈ పికిల్ అనేది బాగుంటుందండి. మధ్యలో ఇందులో కొద్దిగా లైట్గా చింతపండు వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్మాల్ సైజ్ టమాటోస్ కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్తో పాటు ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. ఇక నెక్స్ట్
మెయిన్గా ఈ పికిల్కి వెల్లుల్లి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పికిల్కి వెల్లుల్లి అనేది ఎంత వేస్తే అంత బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి అండ్ టమాటోతో కూడా ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. టమాటో అనేది ఇలా మెత్తగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇక మెయిన్గా ఈ కరివేపాకు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కాలేయానికి హాని కలిగించే ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి కూడా కాలేయాన్ని రక్షిస్తుందండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వెల్లుల్లి అనేది ఇలాంటి పికిల్స్కి చాలా మంచి రుచిని ఇస్తుంది, మంచి సువాసన ఇస్తుంది. జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది, డైజెషన్ ప్రాబ్లమ్ని తీసేస్తుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకుంటే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, ఊతప్పం అండ్ వేడివేడి అన్నం, బగారా రైస్, పప్పులోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో కూడా ఎన్నో పికిల్స్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని కూడా చెక్ చేయండి. మెయిన్గా పచ్చిగా నమలడం ద్వారా బరువు తగ్గుతుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.